అనన్య, సాన్వి, దివ్య, ఆద్య, అనిత, రియా, ప్రియ, కావ్య, శృతి, ఇషిత, ఐష, పూజ, నేహ, నందిని, స్నేహ, హరీష్, కీర్తన, సంజన, శ్వేత, మీరా, దివ్య, భవ్య, వైష్ణవి, నిఖిత, వైష్ణవి. ఎక్కడెక్కడ ఉన్న అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేశారు. అందుకే మన సింగిల్ దాని Valentine's అంటే ఒక సెలబ్రేషన్ కాదు, సింగిల్ కిలోమీటర్ ఆఫ్ రిజెక్షన్స్, 100 మెసేజెస్, 1 హోప్స్. నువ్వు సింగిల్గా ఉన్నావు గుర్తు చేయడానికి ఈ పువ్వులు, ఈ టెడ్డీ బేర్స్, ఈ చాక్లెట్స్, ఈ కొత్త నెంబర్ చెట్లు. సరే ఎలా ఉన్నా బతికేద్దాం అనుకుంటే అక్కడికి కుక్కలు కూడా కబుల్స్గానే కనబడుతుంది. ఇంకెందుకు ఈ జన్మ కుక్క కన్నా ఈ రోజు శనిత్రయోదశి అంటే దేవుడికి చాలా ఇష్టమైన రోజు. ఎవరైతే వాళ్ళ కోరికలను బలంగా దేవుడి దగ్గర కోరుకుంటారో వాళ్ళ కోరిక నెరవేరుతుందని ప్రగాఢ నమ్మకం. ఇదేదో మనకు పనికొచ్చే ఆఫర్లా ఉంది, ట్రై చేద్దాం. పోయేదే ఉంది. మా నా రూమ్ క్లీన్ చేయలేదండి. పనావిడికి బాలేదంట, సెలవు పెట్టింది. చాలా పనులున్నాయి. నీ రూమ్ ఈ రోజు నువ్వే క్లీన్ చేసుకోరా. నేను ఏదైనా ఇంట్రెస్ట్ చేద్దాం అనుకుంటే చేస్తావా? కరెక్ట్ టైంకి వచ్చావరా, బయటికి వెళ్ళాలి. పొద్దు పొద్దున్న ఏదో తగిలేడేంటి? నీ బండి ఏమైందన్నా? తాకట్లు పెట్టాను మావా. తాకట్టు పెట్టిన డబ్బులు ఇటు చేసావు మరి? సినిమాలకే సరిపోవట్లేదురా. బండి గురించి ఎటు చెప్తావు? అదే దానికి స్కెచ్ చేశాను మావా. నీ దగ్గర బండి ఉందని చెప్పాను, నువ్వు తిరుపతి వెళ్తావు అని చెప్పాను. అలా అనుకోండి. అలాగే అనుకుంటాడు మావా, ఖచ్చితంగా చెప్పాను నేను. ఈ బండి తాకట్లు ఉందని చెప్పాను కదా. అరే నీకు విషయం చెప్పాలరా. ఆహా, నీ మొహంలో రాజయోగం కనబడుతుంది. ఆయన రా, ఇలా కూర్చో, జాతకం చెప్తాను. ఏది చెయ్యవు? నీ జాతకంలో గవర్నమెంట్ జాబ్. అందరు అదే చెప్తారా? కొంచెం అప్డేట్ అవ్వండి. లవ్ లైన్ ఉందా లేదా? అచ్చా 25 మంది రిజెక్ట్ చేశారు నన్ను. ఎప్పటికైనా లవర్ సెట్ అవుతా? అది చెప్పండి. చెప్తా ఉంది. నీ జాతకంలో ఒక ప్రేమ రేఖ ఉంది. నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన 25 మంది ప్రేమ ఒక్క అమ్మాయిలోనే కనబడుతుంది. ఇప్పుడు ఎక్కడ ఎలా పరిచయం ఉంది? రేపు 24 గంటల మొత్తంలో ఏ అమ్మాయి అయితే నేను చూస్తుందో ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుంది. కానీ ఒక సమస్య ఉంది. అనుకున్నా. ఇప్పుడేంటి నవధాన్యాలు, దక్షిణ, పూజా సామాగ్రి లిస్ట్ ఇస్తారా? ఇచ్చారు. అది కాదు నాయన, ఆ 24 గంటల మొత్తంలో నీవు ఇంటి నుండి బయటకు వస్తే నీకు చావు గడియలు మొదలవుతాయి. అంటే బయటకు వచ్చిన క్షణం నుండి నీ చావు నువ్వు కొని తెచ్చుకున్నట్టే. మీరు నన్ను భయపడ్డానికి చెప్తున్నారు కదా. ఇవన్నీ జరగవు. చాలా దగ్గర విన్నాను. మీరే మీరు భయపెట్టేస్తున్నారు. చూసుకోరాయనా, రేపు నీకు చెట్టు వల్ల కానీ, పుట్ట వల్ల కానీ, కారు వల్ల కానీ, బస్సు వల్ల కానీ, ఏ రూపంలో మరణం సంభవించవచ్చు.